నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. తప్పకుండా అమ్మా. కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. సాధారణంగా కన్యారాశి వారు మెయిన్గా అధిపతి బుధుడయ్యాడు. ఇందాక చెప్పుకున్నట్టు మిథున రాశి. ఉమ్, అన్ని రాశులకి స్వస్థానం ఒకటి ఉంటుంది, ఉచ్చ ఒకటి ఉంటుందండి. ఉచ్చ రాశి అనేది. ఉమ్, కన్యా రాశికి ఉచ్చ స్థానం, స్వస్థానం రెండు కూడా కన్య అండి. ఇంకా రెండు ఏ కూడా? కన్యా రాశి అయ్యో. అంటే మిథున రాశి స్వస్థానం అవుతుంది. కన్యా రాశి కూడా స్వస్థానం ప్లస్ ఉచ్చ అనమాట. ఉచ్చ ఎప్పుడు ఆపోజిట్ రాశిలో ఉంటుంది సాధారణంగా. అర్థమైందండి. అంటే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, తెలివితేటల, జ్ఞాపశక్తి అన్నిటి కారకుడైన బుధుడు తన స్వస్థానాన్ని ఉచ్చస్థానంగా కూడా పెట్టుకున్నాడు. సూపర్. అందుకే బుధుడు నేచర్ కారకుడు, గ్రీన్ కలర్ అన్నాం. సో మమైకం అయిపోగలడు మొత్తం నేచర్ తోటి కానీ మనుషులతో కానీ. సో ఆటోమేటిక్గా ఉచ్చ కాబట్టి ఇంకా తెలివితేటలు, లౌక్యం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళ నుంచి హెల్ప్ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి బెస్ట్, ఎందుకంటే బుధుడే వ్యాపారానికి కారకుడు ఎవరికైనా సరే. అలాంటి బుధుడే ఉచ్చలో ఉంటాడు కదండి. వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందండి? వాళ్ళ పర్సనాలిటీ మెయిన్ అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం, లౌక్యంగా మాట్లాడడం. ఈ లౌక్యంగా మాట్లాడడంలోనే అది ముక్కుసూటితనమా తెలివితేటలతో తెలియదు కానీ వాళ్ళు ఈజీగా గెస్ చేయగలరు ఎదుటి వాళ్ళని గెస్ ఆటోమేటిక్. సో ఎక్కువగా వీళ్ళకి బాగుండాలి, మెయిన్గా వ్యాపారస్తులకే బాగుండాలి. ఎందుకంటే వ్యాపారస్తులే బాగా, ఎందుకంటే శ్రమకాలం ధనం మూడు కూడా నష్టపోయేది వ్యాపారస్తులు ఎక్కువగా. ఎప్పుడైతే దేని మీద అయితే పెట్టుబడి ఉందో అండి అది అందులో సక్సెస్ అవ్వడం గ్రేట్. ఉద్యోగస్తులు గ్రేట్ కాదు, ఎందుకంటే మీ చదువు తగ్గ ఉద్యోగం ఇచ్చాడు. ఇది కాదు ఇంకోటి. వ్యాపారాలు కాదు, జీవితకాలం మొత్తం నష్టపోతాడు ఒక్కటైనా మిస్టేక్ జరిగితే కనుక. సో అందుకంటే కన్యా రాశి వాళ్ళకి విపరీతంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం, ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడం, వాళ్ళ నుంచి హెల్ప్ పొందడం, ఇలాంటివన్నీ ఉంటాయి. నేచర్కి దగ్గరగా ఉండడం, కాబట్టి వాళ్ళకి లౌక్యం కూడా బాగవచ్చు. వీళ్ళకి వచ్చేసి మెయిన్గా ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేసి 8 ఆదాయం అయింది, అలాగే 11 వ్యయం అయింది, రాజపూజ్యం 3, అవమానం కూడా 3 ఉంది ఈ సంవత్సరం. మెయిన్గా జాతకం ఇంపార్టెంట్ అనుకోండి, జాతకంతో బాగా నడుస్తుంది. జాతరీత్యా మెయిన్గా ఇందాక చెప్పడం మర్చిపోయింది, సింహరాశి వారికి వచ్చేసి దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి ఎక్కువ ఇష్టం ఉంటుందండి. అలాగే కన్యారాశి వారికి వచ్చేసి అమ్మవారు, ఆంజనేయ స్వామి ఎక్కువగా ఇష్టపడతారు. అంటే ఇవి కూడా గ్రహాలు కూడా ఎలా ఉంటాయండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి, మీ చిన్నప్పుడు ఒక దేవుడిని ఇష్టపడ్డారు, తర్వాత ఇంకో దేవుడికి వెళ్ళారు, ఇంకో దేవుడు మారి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మీది రవి మహాదశ నడిచింది అనుకోండి, శివుని ఎక్కువగా పూజిస్తారన్నమాట. చంద్రదశ వెంటనే వస్తుంది, అప్పుడు అమ్మవారిని పూజిస్తారు. కుజదశ వస్తుంది, అప్పుడు మళ్ళీ శివుడిని పూజిస్తారు, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి. మళ్ళీ రాహు వస్తుంది, అమ్మవారిని పూజిస్తారు. గురువు వస్తే దత్తాత్రేయ స్వామి కానీ, సాయిబాబా కానీ, ఇలా రాఘవేంద్ర స్వామి కూడా మారిపోతాయి గ్రహాలుగా. మీ ఫుడ్, మీ బట్టల కలరు, మీ ఫ్రెండ్స్, మీ దేవుడు, మీ ఉద్యోగం అన్నీ మారిపోతాయి దశలతోటి. అలాగే మామూలుగా ఏంటంటే అన్ని గ్రహాల దశలు కలిపితే రవి 6, చంద్రుడు 10, కుజుడు 7, రాహు 18, గురువు 16, శని 19, బుధుడు 17, కేతు 7, మన మెయిన్గా శుక్రుడు 20, ఇవన్నీ కలిపితే 120 సంవత్సరాలు. మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరాల కింద ఫిక్స్ అయిందండి. అంటే నిజంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండి అన్నీ ఉంటారు కదా, 120 years బతకగలరు. వాడు పుట్టిన నక్షత్రం ఆ రోజు నుంచి లెక్క పెడితే 120 years దాకా అతను మళ్ళీ ఇంకో రౌండ్ తిరిగేదాకా ఉండగలడు అన్నమాట. సో 120 సంవత్సరాలు ఒక మనిషి ఆయుర్దాయం అని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. పూర్వం అలా ఉండేదని. సో ఈ కన్యారాశి వారికి మెయిన్గా గురువు దశమ స్థానం నుంచి లాభస్థానానికి జూన్ 2వ తారీఖు నుంచి మారుతున్నాడు. సో గురువు లాభంలో ఉచ్చ స్థానంలో ఉంటాడు, లాభాన్ని చేకూరుస్తాడు. అలాగే రాహుకేతుల బలం ఇప్పుడు 6, 12లో ఉన్నారు. రాహుకేతులు డిసెంబర్ నుంచి 5, 11లో ఉంటారు. సో రాహుకేతువులు 100 కొంది ఉన్నారు, గురువు కూడా 100 కొంది ఉన్నారు. దీని వలన మనకి మెయిన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మెయిన్గా నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మెయిన్గా ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. విద్యార్థులకు పట్టిందల్లా బంగారం, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం, వారందరికీ కూడా పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే లాభస్థానంలో గురువు ఉండడం చేత ఇంట్లో శుభకార్యాలు జరగడం, అలాగే మెయిన్గా తీర్థయాత్రలకు వెళ్ళడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, అలాగే ఇంటికి ఏదైనా మంచి వాహనం కొనడం, లేదంటే కొత్త వస్తువు కొనడం, ఇలాంటివన్నీ అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అంతా. మరి వివాహ పరంగా ఎలా ఉంటుందంటే, అంటే శుభకార్యం అన్నారంటే అందులో వివాహం వచ్చేస్తుంది. ఇందాక చెప్పినట్టు 2, 5, 7, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు అన్నట్టు, కాబట్టి లాభస్థానంలో గురువు ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా అవివాహితులు వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయండి. సో వివాహం అవుతుంది, సంతానం అవుతుంది, కొత్త వాహనం కొనే అవకాశం ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. ఇక వ్యాపారం చేసే వారికి అయితే పట్టిందల్లా బంగారం అని చెప్పారు.
మరి ఇంకా ఏ దశలో వీళ్ళు రెమెడీస్ చేయాలి? ప్రస్తుతం అంటే మనకి డిసెంబర్ నుంచి పంచమ స్థానంలో రాహు ఉంటాడు కాబట్టి రాహుకి సంబంధించిన ఇందాక చెప్పినట్టు సేమ్ అమ్మవారిని ఎక్కువగా పూజించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం. అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం, అమ్మవారి టెంపుల్ ప్రతి శుక్రవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, ట్యూస్డే రోజునేమో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వాటికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవడం, వీలైతే కనుక అభిషేకం కానీ అర్చన కానీ ఇవన్నీ చేస్తే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. రైట్. సో కన్యా రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా బాగుంది. చాలా బాగుంది. మీ సమస్య ఏదైనా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక సరైన సమాధానం మీకు దొరుకుతుంది, మీకు కొంచెం ఊరట లభిస్తుంది. అంతే కదా గురుగారు? అవునమ్మా. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.